ఏపీ కూటమి నేతల్లో రాజ్యసభ రేస్ మొదలైంది. ముగ్గురు సభ్యుల రాజీనామాతో ఖాళీ అయిన స్థానాలకు ఇవాల్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ కానుంది. మరి రాజ్యసభ రేసులో ఎవరున్నారు, ఏ పార్టీ నుంచి ఎవరు సీట్ ఆశిస్తున్నారు, ఆ బ్రేకింగ్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఇవాల్టి నుంచి ఏపీలో రాజ్యసభ ఉప ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నెల 10 వరకు నామినేషన్ దాఖలుకి గడువు ఉంది. వైసీపీ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామాతో 3 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతుంది. టీడీపీ నుంచి బీద మస్తాన్రావు, బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య ఉప ఎన్నికల్లో తిరిగి పోటీ చేస్తున్నారు. మోపిదేవి వెంకటరమణ స్థానం టీడీపీ నేత సానా సతీష్కు దక్కే అవకాశం ఉంది. ఇక కూటమికి పూర్తి స్థాయి సంఖ్యాబలం ఉన్నందున ముగ్గురు సభ్యుల ఎన్నిక లాంఛనంగానే కనిపిస్తోంది. ఆర్ కృష్ణయ్య త్వరలోనే బీజేపీలో చేరి రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ వేస్తారు అన్న టాక్ వస్తోంది. ఇక మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసిన స్థానానికి 2026 వరకు మాత్రమే గడువు ఉంది. మిగిలిన 2 స్థానాలకు జూన్ 21, 2028 దాకా గడువు ఉంది. అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లో భారీగా స్థానాలు గెలుచుకున్న టీడీపీకి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. ఈ ఉప ఎన్నిక ద్వారా పెద్దల సభలోకి మళ్లీ ఎంట్రీ అవ్వాలని భావిస్తోంది టీడీపీ.